వెల్కమ్ టు న్యూస్ at 6 PM. నేను దీపిక. వికారాబాద్ 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దారూరు మండలం గురుదోట్ల గ్రామంలో చెరువుకు గండి పడడంతో చెరువు కింద పంట పొలాలు కొట్టుకుపోయాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే చెరువుకు గండి పడిందని గ్రామస్తులు మండిపడ్డారు. ఇరిగేషన్ అధికారులు చెరువు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోకపోవడంతోనే చెరువుకు గండి పడిందని, దానికి కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పంటలు నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వమే ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వికారాబాద్ జిల్లాలో వాగులు వంకలు పొర్లుతున్నాయి. కోట్పల్లి ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తోంది. దారూర్ మండలం పరిధిలోని నాగసంబందర్, మోహిన్ కుర్దు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గురుదొట్ల చెరువుకు గండిపడే అవకాశం ఉంది. దీంతో గురుదొట్ల గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. చెరువు గండిపడే అవకాశం ఉండడంతో ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ తో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ భేటీ అయ్యారు. కాగా తెలంగాణ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ను ఆదరించాలని సీఎం రేవంత్ ఇటీవలే ₹1,00,00,000 ప్రోత్సాహకం ప్రకటించారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిని రాహుల్ సిప్లిగంజ్ కృతజ్ఞతలు తెలిపారు. భాగ్యనగరంలో మూసి ఉధృతంగా ప్రవహిస్తోంది. మరో 2-3 రోజులు వరుసగా వర్షాలు పడితే మూసి ముంచెత్తే ప్రమాదం ఉంది. దీంతో చాదర్ ఘాట్ సహా శంకర్ నగర్, మలక్పేట్ పరిసరాల్లో ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. కాగా హిమాయత్ సాగర్ 8 గేట్లు ఎత్తారు అధికారులు. ఇక మూసి పరివాహక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. 3 ఫీట్ల వరకు గేట్లు ఎత్తి 8,000 క్యూసెక్కుల వరద నీరు మూసిలోకి విడుదల చేశారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసి ఉగ్ర రూపం దాల్చింది. అంబర్పేట్, ముసరాంబాగ్ వంతెనపై నుండి వరద ప్రవాహం భారీగా పెరిగింది. అంబర్పేట్ నుండి దిల్సుఖ్ నగర్ వెళ్లే ప్రధాన రహదారిని మూసివేశారు. గోల్నాకా నుండి ట్రాఫిక్ ను మళ్లించారు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ లోని పనిచేస్తున్న అందరికీ గ్రాడ్యుయేషన్ ఉండాలని నిర్ణయించామని తెలంగాణ డీజీపీ జితేందర్ వెల్లడించారు. తెలంగాణ పోలీస్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మధ్య ఆ ఒప్పందం జరిగిందని, పోలీస్ డిపార్ట్మెంట్ లో 10th, ఇంటర్ చదివి గతంలో డిపార్ట్మెంట్ లో చేరిన వారికి గ్రాడ్యుయేషన్ కల్పించాలని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుందని చెప్పారు. అందరినీ గ్రాడ్యుయేషన్ చేయించాలనే ఉద్దేశంతో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నామని, డిపార్ట్మెంట్ లో దాదాపు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్స్ 30,000 మంది గ్రాడ్యుయేషన్ పూర్తి చేయని వారు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. వచ్చే 5 ఏళ్లలో పోలీస్ డిపార్ట్మెంట్ లో అందరూ గ్రాడ్యుయేషన్ చేసిన వారిగా ఉండాలని నిర్ణయించామని చెప్పారు. పోలీసులకు డిగ్రీ ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, దేశంలో తెలంగాణ పోలీస్ శాఖ నంబర్ 1 గా గుర్తింపు వచ్చిందని చెప్పారు. హైదరాబాద్ బేగం బజార్ లో పురాతన బిల్డింగ్ కుప్పకి కూలింది. ఘటనా సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. భవనం శిథిలావస్థకు చేరుకుందని, కూల్చేయాలని గతంలో జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. కానీ భవన యాజమాని పట్టించుకోలేదు. బేగం బజార్ లో ఇలాంటి పురాతన బిల్డింగ్స్ లోనే షాప్స్ కొనసాగిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో కూలిపోయే స్థితిలో ఉన్న భవనాలను కూల్చేయాలని పబ్లిక్ డిమాండ్ చేస్తున్నారు. కేవలం నోటీసులు ఇచ్చి సరిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిషేధిత MDMA సింథటిక్ డ్రగ్స్ కలిగి ఉన్న ఓ వ్యక్తిని మధురానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్లారెడ్డిగూడ ప్రాంతానికి చెందిన మహమ్మద్ రజాక్ బెంగళూరు నుండి నిషేధిత MDMA సింథటిక్ డ్రగ్స్ ఎక్కువగా ధరకు కొనుగోలు చేసి తెచ్చి నగరంలో విక్రయిస్తుంటాడు. బెంగళూరు నుండి డ్రగ్స్ తీసుకొచ్చినట్టు పోలీసులు పక్కా సమాచారం అందడంతో ఎల్లారెడ్డిగూడలోని రజాక్ ఇంటిపై దాడి చేసి అతనిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుండి 3.8 గ్రాముల MDMA సింథటిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పెద్దెముల గ్రామంలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. రాఖీ కట్టడానికి భార్యతో వెళ్లి నీటి గుంతలు పడి మృత్యువాత పడిన ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ గొండాపూర్ కి చెందిన మార్పిలి అంజిలయ్య, లక్ష్మీ దంపతులు రాఖీ కట్టడానికి భార్య సొంత ఊరు అయిన పెద్దెములకు వచ్చారు. ముంబాపూర్ బస్టాప్ లో దంపతులు లక్ష్మీ, అంజిలయ్య కూతురు శిరీష దిగారు. అంజలయ్య తాను తర్వాత వస్తానని చెప్పడంతో భార్య కూతురుతో కలిసి గ్రామంలోకి వెళ్లిపోయారు. అంజలయ్య మంబాపూర్ గ్రామంలో మద్యం సేవించి చైతన్యనగర్ కు బయలుదేరాడు. మార్గ మధ్యలో ఉన్న నీటి గుంతలో పడిపోయాడు. గ్రామ శివార్లో స్థానికులు ఓ మృతదేహం కనిపించగా అది అంజలయ్యదని గుర్తించారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డు పక్కల నీటి గుంతలు ఏర్పడడంతో అంజలయ్య మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపురం మండలం కేంద్రంలో పరిపాలన సౌలభ్యం కోసం నూతన పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని ప్రారంభించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని బస్ స్టాప్ ఆవరణలో ఆవుల మందలు రోడ్లపైన తిరగడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు ఎంత హారం కొట్టినా పక్కకు జరగని ఆవులతో రాత్రిపూట రోడ్లపై ఉండడంతో చాలా సందర్భాల్లో ఆవులను ఢీకొట్టి యువకులు కింద పడిపోతున్నారు. అయినా అధికారులు నాయకులు పట్టించుకోవడం లేదు. దీనిపైన అధికారులు వెంటనే స్పందించి యజమానులను పిలిపించి ఆవులను రోడ్డు మీద తిరగకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లాలో 4 ఏళ్ల క్రితం 8 ఎకరాల్లో వెంచర్ ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బఫర్ జోన్లు కలుపుకొని వెంచర్ చుట్టూ ప్రహరీని నిర్మించుకున్నారు. వెంచర్ పక్కనే ఉన్న సుమారు 50 మంది రైతులకు సంబంధించిన వ్యవసాయ భూములకు దారిని వదలకుండా ఆ వెంచర్ ఏర్పాటు చేశారు. కామారెడ్డి మండలం నరసన్నపల్లి గ్రామ శివార్లో ఏర్పాటు చేసిన లేపాక్షి హోమ్ డెవలపర్స్ వెంచర్ పక్కనే సుమారు 50 మందికి చెందిన వ్యవసాయ భూములు ఉన్నాయి. రైతులు తమ వ్యవసాయ భూములకు వెళ్లేందుకు రైల్వే ట్రాక్ పక్కన తాత్కాలిక రోడ్డును ఉపయోగించుకుంటున్నారు. ఆ రోడ్డు గుండా వెళ్లే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వ్యవసాయ భూముల వద్దకు వెళ్లేందుకు శాశ్వత రోడ్డు నిర్మాణం చేయాలని రైతులు కోరుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో స్వతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో ప్రమాదం చోటు చేసుకుంది. మహదేవపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యుత్ షాక్తో 3 విద్యార్థులకు గాయాలయ్యాయి. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా పైపుకు రంగులు వేయడానికి 8వ తరగతి విద్యార్థి శ్రీరామ్, సుంకర నవనీత్, 6వ తరగతికి చెందిన దయ్యపు రామ్ చరణ్లు ఇనుప పైపుపై అంతస్తు నుండి కిందకు వస్తుండగా పాఠశాల వెనుక భాగంలో ఉన్న విద్యుత్ తీగలకు పైపు తగిలింది. దీంతో పైపు పట్టుకున్న 3 విద్యార్థులు కరెంట్ షాక్ తగలడంతో మెట్లపై నుండి కింద పడిపోవడంతో గాయాలయ్యాయి. గమనించిన ఉపాధ్యాయులు హుటాహుటిన విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందిస్తారు. మెరుగైన వైద్యం కోసం భూపాలపల్లి 100 పడకల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. భారత ప్రధాని మోడీ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంటే ఓర్వలేని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఢిల్లీ సభలో ప్రధాని మోడీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని బీజేపీ నాయకులు విమర్శించారు. జన్నారం మండల కేంద్రంలో 26 రోజులుగా కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో అటవీ ఆంక్షలు ఎత్తివేయాలని నిరాహార దీక్షలు చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి అటవీ ఆంక్షలు ఎత్తివేస్తే ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తానే ఎత్తివేయించినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎమ్మెల్యేనే అటవీ ఆంక్షలు ఎత్తివేయిస్తే మరి ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలైనా ఎందుకు అటవీ ఆంక్షలు తొలగించలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ధర్మాజీ కృష్ణయ్య, మోహన్ నాయక్, జక్కుల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా దండపల్లి గ్రామంలో ఉదయం 5 గంటల నుండి పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి ఆధ్వర్యంలో పోలీసులు ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. 4 లీటర్ల గుడుంబ, సరైన ధృవపత్రాలు లేని 35 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను సీజ్ చేశారు. ప్రజలకు భరోసా కల్పించేందుకే పోలీస్ శాఖ నిరంతరం కాటన్ సర్చ్ నిర్వహిస్తుందని సీఐ రమణమూర్తి తెలిపారు. సమాజ హితం కోసం యువత పాటుపడాలని, సంఘ విద్రోహ కార్యక్రమాలు నిర్వహించే వారి సమాచారం పోలీసులకు అందించాలని కోరారు. ఈ సర్చ్ లో దండపల్లి, లక్సెట్టిపేట, జన్నారం ఎస్ఐలు, తహసీల్దార్ అనూష, సురేష్, రామయ్యతో పాటు 100 మందిని పోలీసులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలో బోసి గ్రామంలో గుర్తు తెలియని దుండగులు తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహం ధ్వంసమైనట్లు గుర్తించిన గ్రామస్తులు ఆందోళనకు దిగారు. భయంసా నాందేడ్ జాతీయ రహదారిపై రజక సంఘం నాయకులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రాస్తారోకో చేపట్టడంతో ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ధ్వంసమైన ఐలమ్మ విగ్రహాన్ని పరిశీలించారు. ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో నిత్య పెళ్లి కొడుకు గుట్టు రట్టయింది. గ్రామానికి చెందిన చికుర్తి మౌనిక, పచ్చిపాల మహేష్ ఇద్దరు ఒకే పాఠశాలలో చదువుకున్నారు. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. కాగా మౌనిక చదువుకుని సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించుకుంది. మహేష్ మాత్రం ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి ప్రేమ పెళ్లికి దారితీసింది. హైదరాబాద్ కు వచ్చి ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. విషయం ఇంట్లో చెప్పి తీసుకెళ్తానని చెప్పాడు. వివాహ సమయం విషయం ఇంట్లో చెప్పకపోగా మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఈ విషయం మౌనికకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో 6 గంటల్లో పెళ్లి అనగా పోలీసులు వచ్చి ఆపారు. మహేష్ ను నిలదీయగా నిజమేనని వెల్లడించారు. దీంతో మహేష్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మందు బాబులకు మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో ప్రభుత్వ కార్యాలయం అడ్డగా మారింది. ప్రభుత్వ అధికారుల ముందు మందు సేవిస్తున్నారనే సమాచారంతో ఇరిగేషన్ కార్యాలయానికి బ్లూ కోట్ సిబ్బందిని పంపించారు. పోలీస్ సిబ్బంది కార్యాలయంలో మందు సీసాలు ఉన్నట్లు గుర్తించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన సీఐ కార్యాలయంలో ఉన్నవారికి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని సీఐ తెలిపారు. మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతో నవజాత శిశువు మృత్యువాత పడింది. దీంతో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి
ముందు బంధువులు ఆందోళనకు దిగారు. డెలివరీ సమయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా ప్రవర్తించడంతోనే శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన శిశువు మృతికి కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణలో రైతన్నలకు యూరియా కష్టాలు వీడడం లేదు. మంచిర్యాల జిల్లాలో యూరియా కోసం అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. చెన్నూరు మార్కెట్ యార్డ్ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. భీమిని మండలం వెంకటాపూర్లో యూరియా కోసం సహకార సంఘం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. యూరియా సకాలంలో అందడం లేదని రైతులు వాపోతున్నారు. వ్యాపారులు యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారని రైతులు ఆరోపించారు. యూరియాను అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి ప్రాణహిత ఉభయ నదుల ఉధృతి కొనసాగుతోంది. గోదావరి పుష్కర ఘాట్ల వద్ద 7.53 మీటర్ల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ 85 గేట్లు ఎత్తి 2,99,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీపురం గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామంలోని పాలెం వాగు దాటే ప్రయత్నంలో వరద ఉధృతి కారణంగా ఆశా వర్కర్ ఇరప లక్ష్మి నీటిలో కొట్టుకుపోయి మృతి చెందారు. గ్రామస్తుల నుండి వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు బాయ్స్ హాస్టల్ వార్డెన్ రెచ్చిపోయారు. మద్యం మైకంలో అర్ధరాత్రి విద్యార్థిని హాస్టల్ వార్డెన్ బయటకు గెంటేశారు. గిరిజన బాలుడి తల్లి దాదాపుగా 20 రోజుల కిందట వార్డెన్ కు ఆ బాలుడికి సర్టిఫికేట్లు ఇచ్చి పేరు నమోదు చేసుకోమని చెప్పి వెళ్లిపోయింది. కానీ హాస్టల్ వార్డెన్ జగదీశ్వర్ రెడ్డి ఆ విద్యార్థి పేరు నమోదు చేసుకోలేదు. పైగా హాస్టల్ కు మద్యం తాగి వచ్చి బయటకు పంపించాడు. వార్డెన్ రోజు తాగి వచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. వార్డెన్ పై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో 2 రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సత్తుపల్లి, జేవీఆర్ ఓపెన్ కాస్ట్, కిస్టారం ఓపెన్ కాస్ట్లలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. 2 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు జేవీఆర్ ఓసీలో 68 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా 20,000 టన్నుల ఉగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. కిస్టారం ఓసిలో 6,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. బొగ్గు గనుల నుండి భారీ మోటార్ల సాయంతో వర్షపు నీటిని బయటకు తీస్తున్నారు. వర్షం తగ్గుముఖం పట్టిన అనంతరం బొగ్గు ఉత్పత్తి పనులు పునఃప్రారంభిస్తామని 2 ఓపెన్ బొగ్గు గనుల పీఓలు చెబుతున్నారు. మరోవైపు 2 రోజుల నుండి భారీ వర్షాల కారణంగా సత్తుపల్లి డివిజన్ పరిధిలోని చెరువులకు వరద నీరు చేరుకుంటుంది. ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే రాగమయ్య దయానంద్ అధికారులకు సూచించారు. సిద్దిపేట జిల్లా దుబాక మండలం హబ్సీపూరు చౌరస్తా వద్ద రైతులు రాస్తాకు నిర్వహించారు. ఎరువుల కోసం ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు గడ్డు కాలం ఏర్పడిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు ఎంపీ రఘునందన్ రావు ప్రత్యేక చొరవ తీసుకుని రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. పోలీసులు నచ్చజెప్పడంతో అన్నదాతలు ఆందోళన విరమించారు. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నల్లగొండ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడికి ఉరిశిక్ష విధించడంతో పాటు 1,00,000 జరిమానా విధించింది. 2013లో నల్లగొండకు చెందిన 12 ఏళ్ల బాలికపై ఇంట్లో ఒంటరిగా ఉండడాన్ని గమనించిన మొహమ్మీ ముకరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను హత్య చేసి మృతదేహాన్ని కాలువలో పడేశాడు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 12 ఏళ్లుగా నల్గొండ జిల్లా కోర్టులో నడుస్తున్న వాదనలు జరిగాయి. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం వేచరేని గ్రామంలో కరెంట్ షాక్ తో గ్రామ పంచాయతీ కార్మికుడు మొహిన్ పాషా మృతి చెందాడు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగరవేసే పైపును ఏర్పాటు చేస్తున్న క్రమంలో కరెంట్ షాక్ కొట్టింది. హుటాహుటిన స్థానిక చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే కార్మికుడు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు ప్రాథమిక సహకార కేంద్రం దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తోంది. యూరియా బస్తాల కోసం లైన్లో నిలబడి గంటల తరబడి వేచి రైతులు చూస్తున్నారు. ప్రభుత్వం రైతులకు అవసరమైనంత యూరియా బస్తాలను అందించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. పంట కాపాడుకోవాలంటే యూరియా అత్యవసరమని, లేదంటే దిగుబడి లేక నష్టపోవాల్సి వస్తుందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. పశ్చిమ వాయువ్యంగా పయనించి తీవ్ర అల్పపీడనంగా బలపడుతోంది. శుక్రవారం నాటికి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అల్పపీడనం ప్రభావంతో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయి. కొన్ని చోట్ల అసాధారణ వర్షాలు, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కుంభవృష్టిగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలో వరదలు రావచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
పార్వతీపురం జిల్లాలో సగం ధరకే బంగారం అంటూ ఘరానా మోసానికి పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 12 లక్షలతో కేటుగాళ్లు ఉడాయించారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన శ్రీలక్ష్మి రిషి అనే వ్యక్తి సగం ధరకే బంగారం ఇప్పిస్తానని బుకాయించాడు. ఈ క్రమంలోనే పాలకొండ నుండి పార్వతీపురం వైపు బంగారం చూపిస్తానని తీసుకువచ్చి ఉడాయించాడు. బాధితురాలి ఫిర్యాదుతో రిషిపై కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలం బంజరులో దారుణం చోటు చేసుకుంది. ఓ గర్భవతిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే రమేష్ బాబు పరిశీలించారు. నిందితుల కోసం పోలీసులు బృందాలు అన్వేషిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష విజయవాడ నగర పరిధిలో వివిధ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. సత్యనారాయణపురం, ఎర్రకట్ట, ముత్యాలంపాడు తదితర ప్రాంతాలను సందర్శించారు. వర్షపు నీరు చేరిన ప్రాంతాలను పరిశీలించి యుద్ధ ప్రాతిపదికన నీరు ఎక్కడా నిలవకుండా ఉండేందుకు నగరపాలక సంస్థ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. వివిధ చోట్ల ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు, వాటిలో సౌకర్యాలను పరిశీలించారు. ముందు జాగ్రత్తగా పునరావాస కేంద్రాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేసుకోవాలని, ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వాగులు వంకల వద్ద వరద హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎలాంటి సమస్య ఉన్నా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ కు కాల్ చేసి చెప్పేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. వెలగలేరు, ఇబ్రహీంపట్నం, ఫెర్రీ పాయింట్, పవిత్ర సంగమం తదితర ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించి పరిస్థితిని అధికారులతో సమీక్షించారు. ఉప ముఖ్యమంత్రి పీఠాపురం ఎమ్మెల్యే కొండల పవన్ కళ్యాణ్ చొరవతో పీఠాపురం గొల్లప్రోలు ఆర్టీసీ కాంప్లెక్స్ లను 30 లక్షల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్టు పీఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు తెలియజేశారు. కాకినాడ జిల్లా పీఠాపురం పట్టణ ఆర్టీసీ కాంప్లెక్స్ లో 100 ఏళ్ల క్రితం నిర్మించిన భవనాలను ఆధునీకరించి శుభమస్తు ఫంక్షన్ హాల్ కు ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి పీఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఫంక్షన్ హాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫంక్షన్ హాల్ నిర్వాహకులు శ్రీనివాస్, జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు. 79వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 256 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లా 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి బాలాజీ చెరువు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పలు స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. పులివెందుల అడ్డా అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డికి జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ జెండా పాతి తెలుగుదేశం సత్తా ఏంటో చూపించారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే పునరావృతం అవుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పీఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడుపై జగన్మోహన్ రెడ్డి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని, జగన్మోహన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, చంద్రబాబును విమర్శించే స్థాయి అతనికి లేదని వర్మ మండిపడ్డారు. సుళ్లూరుపేటలో హర్ఘర్ తిరంగా యాత్ర పట్టణంలోని హోలీ క్రాస్ సర్కిల్ నుంచి వై జంక్షన్ వరకు విద్యార్థులు భారతి వర్ణ పతాకాన్ని చేతబూని వందే మాతరం, భారత్ మాతాకి జై అంటూ భారీ ర్యాలీ చేపట్టారు. భారతదేశం లౌకిక దేశమని, ఇక్కడ ప్రతి ఒక్కరూ భారతమాత బిడ్డలుగా స్నేహభావంతో మెలుగుతారని ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య, తహసీల్దార్ గోపీనాథ్ రెడ్డి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, సీనియర్ టీడీపీ నాయకుడు తిరుమూరు సుధాకర్ రెడ్డి, పచ్చవ మాధవనాయుడు, చిట్టేటి పెరమాల్, ఏజీ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీది గెలిపే కాదని వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. దొంగ ఓట్లు వేయించుకునే టీడీపీ గెలిచిందని మాజీ మంత్రి ఫైర్ అయ్యారు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ పరిశీలిస్తున్న పోలింగ్ సెంటర్లో దొంగ ఓట్లు పడ్డాయని పేర్ని అన్నారు. కలెక్టర్ తీరుపై వైసీపీ మండిపడింది. దమ్ముంటే వెబ్ కాస్టింగ్ వీడియోలను బయట పెట్టాలని వైసీపీ డిమాండ్ చేసింది. గుంటూరు జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కాజా టోల్ ప్లాజా పూర్తిగా జలమయమైంది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నేషనల్ హైవే మీద నాగార్జున యూనివర్సిటీ వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. విజయవాడ సెంట్రల్ ఈ నియోజకవర్గంలో బుడమేరు వాగు ప్రవహిస్తున్న ప్రాంతాలను ఎంపీ కేశినేని నాని, చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమా స్వయంగా పరిశీలించారు. ప్రజలకి బుడమేరు వాగు నుండి ఎలాంటి ప్రమాదం లేకుండా అధికారులు నిరంతరం చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. అనంతరం స్థానిక ప్రజల వద్దకు వెళ్లిన వారు భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పల్నాడు జిల్లా గురజాలలో భారీ వర్షం దడ పుట్టిస్తోంది. దాచపల్లి నుండి గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. అనేక చోట్ల పంట పొలాలు నీట మునిగాయి. శంకరాపురం, బట్రుపాలెం, కాట్రపాడు గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. దాచపల్లి నుండి మాదినపాడు, అగ్రహారం, కొత్తూరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కు వరద పోటెత్తింది. అధికారులు 70 గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 4,50,240 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుండి పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. పులిచింతల జలాశయం నిండుకుందని తెలిపిస్తోంది. ఎగువ నుండి వస్తున్న నీటి ప్రవాహానికి పులిచింతల ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. నాగార్జునసాగర్ పరివాహక ప్రాంతం నుండి పులిచింతల ప్రాజెక్టుకు 3,33,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. విద్యుత్ ఉత్పత్తికి 16,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీలో కురిసిన భారీ వర్షాలకు బుట్టాయిగూడెం రెడ్డి గణపవరం వద్ద రహదారిపై జల్లేరు వాగు ప్రవహించడంతో పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. జిలుగుమిల్లి నుండి పట్టుసీమ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి కూడా వాగు ఉధృతికి కొట్టుకుపోయింది. ఉదయం పనులకు వెళ్లి రైతులు, ఉద్యోగులు, ఇతర అవసరాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. తుళ్లూరు మండలం లింగాయపాలెంలో కృష్ణానదిలో 2 యువకులు గల్లంతయ్యారు. డ్రెగ్జింగ్ వద్ద పడవను తెచ్చుకునేందుకు వెళ్లిన 3 యువకులు పడవ లాగే సమయంలో వరదలో కొట్టుకుపోయారు. వీరిలో ఓ యువకుడు గట్టుకు చేరుకున్నాడు. గల్లంతైన యువకులను కామేశ్వరరావు, ఉపేంద్రగా గుర్తించారు. వారి కోసం పోలీసు, రెవెన్యూ సిబ్బంది గాలింపు చేపట్టారు. ఏపీ రాజకీయాల్లో సంచలనం మొదలైంది. 4 దశాబ్దాలుగా పైగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా నిలిచిన పులివెందులలో టీడీపీ సత్తా చాటింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. జగన్ అడ్డాలో టీడీపీ అందరి అంచనాలను మించిన ఆధిక్యతతో ఘన విజయాన్ని సాధించింది. టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,033 ఓట్ల భారీ మెజార్టీతో విజయ కేతనం ఎగురవేశారు. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి డిపాజిట్ కోల్పోయారు. పులివెందుల ఉప ఎన్నికల్లో మొత్తం 7,638 ఓట్లు పోలయ్యాయి. మారెడ్డి లతారెడ్డికి 6,816 ఓట్లు పడ్డాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే పడ్డాయి. జగన్ గడ్డపై ఘన విజయం సాధించడంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఘోర పరాజయంతో వైసీపీ శ్రేణులు డీలా పడ్డాయి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో సైకిల్ పార్టీ ఘన విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. టీడీపీ అభ్యర్థి గెలుపొందడంతో మంత్రి సవిత, బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి స్వీట్లు తినిపించుకున్నారు. అభివృద్ధి మాత్రంతో టీడీపీ గెలిచిందని మంత్రి సవిత అన్నారు. అసెంబ్లీకి రాని జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పారని మంత్రి సవిత విమర్శించారు. పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థిగా గెలుపొందిన లతారెడ్డిని మంత్రి సవిత అభినందించారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో వేడుకలు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఆగస్టు 15న నిర్వహించనున్న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 10,000 మంది విద్యార్థులతో 4 కిలోమీటర్ల ర్యాలీ నిర్వహించారు. 300 మీటర్ల పొడవుతో 3 రంగుల ఖద్దర్ వస్త్రంతో తయారు చేసిన భారీ జాతీయ జెండాతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటులు జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ వస్త్రధారణలో ఆలయంలోకి వెళ్లి హుండీలో కానుకలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలలో దొంగలు హల్చల్ చేశారు. గత రాత్రి తమిళనాడుకు చెందిన కారులో చోరీకి పాల్పడ్డారు. నారాయణగిరి కార్ పార్కింగ్ వద్ద కారు అద్దాలు పగలగొట్టి కారులో చోరీకి పాల్పడ్డారు. సుమారు 40 గ్రాముల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. ఘటనపై తిరుమల క్రైమ్ పోలీసులకు భక్తులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భారీ వర్షాలు, విరిగి పడుతున్న కొండ చర్యలు, ఆకస్మిక వరదలతో హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతోంది. ఈ ప్రకృతి విపత్తు పలు ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపాయి. భారీగా కొండ చర్యలు విరిగిపడడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగా ఈ విపత్తులో ఏమైనా ప్రాణ నష్టం ఉందా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. క్లౌడ్ బర్స్ట్ కారణంగా కిష్టావర్లో 12 మంది భక్తులు మృతి చెందారు. వరదల్లో భక్తుల టెంట్లు కొట్టుకుపోయాయి. మచైల్ మాత యాత్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మచైల్ మాత ఆలయానికి వెళ్లే రహదారి కొండ చర్యలు విరిగిపడి ధ్వంసమైంది. ఢిల్లీలో వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. రోడ్డుపై వెళ్తున్న బైకర్ ఆకస్మిక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డుపై వెళ్తుండగా చెట్టు కూలి యువకుడు మృత్యువాత పడ్డాడు. చెట్టును కట్ చేసేలోపే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఘటనపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరం జలమయమైంది. ముఖ్యంగా లజపత్ నగర్, ఆర్కేపురం, లోధి రోడ్, ఢిల్లీ హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా పడుతోంది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనాలు ఇబ్బంది పడుతున్నారు.